రోజు అన్నదమ్ములు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. కానీ ఒకరిని వదిలిపెట్టి మాత్రం ఒకరు అస్సలు ఉండలేరు. మధ్యాహ్నం రిక్కీకి లంచ్ బ్రేక్ అవ్వడంతో స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టేసి మళ్ళీ స్కూల్లో వదిలిపెట్టి రావడానికి అయితే నేను వెళ్ళాలి. ఆ టైంలో ఇంట్లో నేను, రిక్కీ, చిన్ను ముగ్గురమే ఉన్నాము. రిక్కీని స్కూల్లో వదిలిపెట్టి రావాలి. చిన్ను రానన్న స్కూల్లో వదిలిపెట్టేసి వద్దాము అన్నానంటే వాడు అస్సలు రావట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వాడికి నిద్ర టైం, అది ఫుల్ నిద్ర వస్తుంది వాడికి. అస్సలు రావట్లేదు, ముందుకేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, చాలా చేస్తున్నాడు. రానన్న ప్లీజ్ నన్ను ఒక్క 5 మినిట్స్లో తొందరగా వదిలిపెట్టేసి వద్దామన్నా వాడు అస్సలు వినట్లేదు. ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు. సరే గేట్ దాటి నేను కొంచెం బయటికి వెళ్ళాను. రిక్కీ నేనేమనంటే రిక్కీ కొంచెం కనిపించకుండా ఉండు చిన్నుకి, చిన్నునే వచ్చేసాడు మనం బయట ఉంటే అన్నాను. నేనైతే చిన్ను కనిపించకుండా నేను పోతాననేసి నేను పక్కకు వచ్చాను. రిక్కీని కూడా రానన్న చిన్ను కనిపించద్దు పక్కకు రంటే వాడు అస్సలు రావట్లేదు. అలానే అక్కడే ఉండిపోయాడు. ఏమనుకున్నాడో నాకైతే ఇప్పటికీ తెలియదు. చిన్ను ఏడుస్తున్నాడు అనుకున్నాడో, లేక వాడు భయపడతాడు అనుకున్నాడో, లేక చిన్నుని ఒంటరిగా వదిలిపెట్టాము ఇష్టం లేక అలానే ఉండిపోయాడు తెలియదు. కానీ పక్కకు రా రిక్కీ, చిన్ను వచ్చేసాడు మనం బయట ఉంటాయని ఎంత చెప్పినా కూడా రిక్కీ రాలేదు. నాకు అప్పుడు అనిపించింది వీళ్ళు ఇంతలా కొట్టుకుంటారు కానీ చిన్ను ఒక్కడే ఏడుస్తుంటే వాడిని కనీసం నేను వదిలిపెట్టి రమ్మలేదు, కొంచెం పక్కన ఉండునన్నా వాడిని కనిపించకుండా అన్నా కూడా రిక్కీ మాత్రం అసలు కదలలేదు, చిన్ను దగ్గరే ఉండిపోయాడు.